సాధారణంగా మన ఇండ్లలో అమ్మా నాన్నలు కావచ్చు, 45 సంవత్సరాలు 50 సంవత్సరాల మధ్య నుంచి ముసలి వాళ్ళ వరకు అత్యధికంగా ఇన్ఫెక్షన్‌కు గురయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ వయసులో రక్తం తక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది కాబట్టి ఎక్కడైనా చిన్నగా చిన్నపాటి సైజులో గీసుకుపోయినా, పొరపాటున ఏదైనా చిన్నపాటి మేకు ఏదన్నా తగిలినా, లేకపోతే ముళ్ళు ఏమన్నా పొరపాటున ఎక్కడన్నా నడిచినప్పుడు బజార్‌లో ఏదైనా, లేదంటే ఎక్కడన్నా పొలం పనులకు వెళ్ళేటప్పుడు, లేదంటే ఇంట్లో ఏదైనా పని చేసుకున్నప్పుడు చెక్క వస్తువులు ఏమన్నా గీసుకుపోయి, రాసుకుపోయినా, కుక్కలు, పిల్లులు ఏమన్నా గోళ్ళతో కరిచినా, లేదంటే గీరినా, వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఫస్టు ఏమైతుందిలే చిన్నదే గదా అని మనం ఊరుకునే ఉంటే, అప్పుడు ఆటోమేటిక్‌గా అది ఇన్ఫెక్షన్‌కి గురై లోపల లోపలే పుండుగా మారుతుంది. పుండుగా మారి అది అయిన చోటు నుంచి పైభాగంలోకి పూర్తిగా ఇన్ఫెక్షను పాకిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదన్నా చిరుగాయాలు తగిలిన వెంటనే టెటనస్ లేదా టీటీ ఇంజెక్షన్ వేయించుకోవాల్సిందిగా తప్పకుండా వైద్యులు మనకు సూచిస్తారు. చిన్నపాటి టీటీ ఇంజెక్షన్‌తో పోయేదానికి మనము కొండంత ప్రమాదాన్ని తెచ్చుకునేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే, చిన్నపాటి గాయాలైన వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళి ఒక టీటీ ఇంజెక్షన్ వేయించండి. కొండంత కష్టం నుంచి గోరంత ఇంజెక్షన్ మనల్ని కాపాడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మీకు తప్పక ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి.